చాలామంది అడుగుతారు, నేను నా పోనీటెయిల్ ఎలా కడతాను, నా బన్ ఎలా చేస్తాను. సో ఒక సూపర్ పోనీటెయిల్ ట్రిక్ ఉంది. దానివల్ల హెయిర్ లైక్ పోనీటెయిల్ అలా ఫ్లాట్గా ఒక చిన్న పోనీటెయిల్ లాగా కాకుండా మంచి వాల్యూమ్ అండ్ బౌన్సీ లుక్ వస్తుంది. అదేంటో చూసేయండి. సో గైస్ మీరు చూసుకోవచ్చు, నార్మల్గా పోనీటెయిల్ కడితే ఇలా ఉంటుంది, కానీ దీన్ని ఎలివేట్ చేయాలి కాబట్టి దీన్ని మళ్ళీ ఒక హార్స్ షూ సెక్షన్లో తీసుకుంటాను. హెయిర్ సెక్షన్ చేసి తర్వాత ఒక బంపెట్ యూజ్ చేస్తాను. ఇట్స్ లైక్ ఫోమ్ ఇన్సర్ట్ అనమాట. ఇది చాలా పాతగా అయిపోయింది, బట్ ఈ సేమ్ షేప్ నాకు దొరకట్లేదు. సో అలా హార్స్ షూ సెక్షన్ చేసిన హెయిర్కి కింద ఇన్సర్ట్ చేసేసి ఈ విధంగా 2 టిక్ టాక్ పిన్స్ పెట్టేస్తాను. స్ప్రింగ్ రబ్బర్ బ్యాండ్ యూజ్ చేస్తే అది హెయిర్ని ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఫ్లఫీ పోనీటెయిల్ వస్తుంది. ఆఫ్టర్ దాట్ జస్ట్ స్టార్ట్ విత్ రెగ్యులర్ పోనీటెయిల్ అండ్ ఒక్కసారి బ్యాండ్ని ఇలా ట్విస్ట్ చేయండి. సెకండ్ ట్విస్ట్కి ముందు పోనీటెయిల్ని హారిజాంటలీ 2 సెక్షన్స్లో ఇలా డివైడ్ చేయండి. ఓకే, తర్వాత అప్పర్ సెక్షన్ మాత్రమే ఈ రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. ఆ తర్వాత లాస్ట్లో ఫైనల్ రౌండ్కి మొత్తం పోనీటెయిల్ కలిపి ఈ రబ్బర్ బ్యాండ్ని పెట్టేయండి. ఆఫ్టర్ దాట్ జస్ట్ అడ్జస్ట్ యువర్ పోనీటెయిల్ టు యువర్ ఫ్లఫీనెస్ లైకింగ్ అండ్ జస్ట్ సీ. ఇంతకుముందు డల్గా పడున్న పోనీటెయిల్ కంటే ఈ ఫ్లఫీ అండ్ బౌన్సీ పోనీటెయిల్ ఎంత ఫుల్ ఆఫ్ లైఫ్ అనిపిస్తుంది కదా.